ఆ పోలీస్ స్టేషన్ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. న్యాయం చేయాలంటూ వచ్చిన బాధితుల వద్ద నుండి బాధ్యుల నుండి ఇష్టారాజ్యంగా లంచాలు తీసుకుంటూ కోట్లాది రూపాయల అక్రమార్జనకు తెగబడ్డారు ఆ పోలీస్ అధికారులు. వికారాబాద్ జిల్లాలో ఏకైక మహిళా పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సరోజ, సబ్ ఇన్స్పెక్టర్ రాణి లంచాలు తీసుకోవడం, ప్రజలను వేధించడం పోలీస్ స్టేషన్లో నిత్యకృత్యంగా మారింది. భార్యాభర్తల తగాదాలను ఆసరగా చేసుకున్న ఆ అధికారుల పాపం పండింది. ఓ కేసు విషయంలో తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్కు స్టేషన్ బెయిల్ కోసం 60,000 రూపాయలు డిమాండ్ చేయగా 40,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకొని 20,000 రూపాయలు మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సిఐ సరోజ, ఎస్ఐ రాణిలను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు. ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు. అది పాతకాలంది. దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే అని ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధులేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత నా పేరు ఇర్షాద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ని తాండూరు టౌన్. నాకు ఫిబ్రవరి 20 నాడు నా భార్యకు నాకు ఒక చిన్నపాటి ఇంట్లో ఒక గొడవ జరిగింది. అట్టి గొడవలో నా బామర్దులు ఇన్వాల్వ్ అయ్యి మా భార్యకి వాళ్ళ ఇంటి తల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫిబ్రవరి 24 నాడు వాళ్ళ ఇంటికి పోయారని నేను అనుకున్నా. జనరల్గా మళ్ళీ 3-4 డేస్లో ఇంటికి వచ్చేస్తుంది కదా అని అనుకునే సమయంలో 24 నాడు నాకు మేడం సరోజ మేడం గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా పిఎస్కు రావాలి, నీ మీద కంప్లైంట్ వచ్చి నేను చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను 20 తారీఖు నాడు నేను పిఎస్కి వచ్చాను. పిఎస్కి వచ్చిన తర్వాత కూర్చొని పిఎస్ కూర్చొని సరోజ మేడం నానా నన్ను తిట్టడం జరిగింది. మరియు నీ కౌన్సిలర్ పదవి ఊడగొడతాను ఏమనుకుంటున్నావు అని చెప్పేసి మా బామర్దుల దగ్గర వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి డబ్బులు తిని నన్ను నానా తిట్టడం జరిగింది. తిట్టి మళ్ళీ రేపు ఉదయం రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి రేపు మరి ఉదయం వస్తా అని చెప్పేసి నేను 10 గంటల 11 గంటల వరకు వస్తానని అనుకునే సమయంలోనే మళ్ళీ పిఎస్ నుంచి ఫోన్ చేసి మీ అందరి మీద కేసులు బుక్ అయిపోయినాయని చెప్పి పిఎస్కి ఫోన్ రావడం జరిగింది. 6 మంది మా ఇంట్లో 6 మంది నా పైన, మా తమ్ముని పైన, అమ్మ నాన్న, మా చెల్లెలు, 2 చెల్లెల పైన కేసు బుక్ చేయడం జరిగింది. నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ని. నా వార్డులో ఒక 3,000 జనాలు ఉంటారు. నేను గెలిచి వచ్చినాను అక్కడ నుంచి. నాకుతోనే ఇది పరిస్థితి. ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో 26 తారీఖు నాడు కాంప్లైంట్ ఇచ్చిన తేదీ ఉంది. అదే రోజున కేసు బుక్ చేసిన డేట్ ఉంది. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి జనాలు వస్తే కౌన్సిలింగ్ ఇవ్వకుండా కేసు బుక్ చేస్తారా? ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల్ని కలిపే ప్రయత్నం చేస్తారా, విడగొట్టే ప్రయత్నం చేస్తారా? ఉమెన్స్ పిఎస్ అంటే ఇంతకేంది? వికారాబాద్ జిల్లాకు ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది. తాను టౌన్ కానీ, వికారాబాద్ టౌన్ కానీ, పరిగి కానీ, కొడంగల్ కానీ అందరు జనాలు ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ ఎందుకు వస్తారంటే అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం జరగాలని వస్తారు. కానీ మగపిల్లలకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. చేయని నేరానికి ఈమె జులుం చేస్తుంది. ఈమె దాదాగిరి చలాయించి లక్షల డబ్బులు వసూలు చేస్తుంది. డైలీ అక్కడ కేసు బుక్ చేసి ఒక భర్తకు ఫేవర్ చేసినట్లు చేసి ఆమెతో 50,000 లక్షల రూపాయలు అక్కడ వసూలు చేస్తుంది. ఇక భర్తగా మళ్ళా నీకు కాపాడతా, నీకు బెయిల్ ఇచ్చి నీకు జైలు పంపారని చెప్పేసి ఇక్కడ 50 లక్షలు ఇక్కడ వసూలు చేస్తుంది. ప్రతి కేసులో 1,00,000 రూపాయలు మినిమం వసూలు చేస్తుంది. దాదాపు ఇక్కడ 100 జనాలు రోజు వచ్చిపోతుంటారు ఇక్కడ. అయితే మరి ఏ లెవెల్లో కరప్షన్ ఉండొచ్చు? మరి ఇక్కడ ఏ లెవెల్లో నడుస్తుండొచ్చు ఇక్కడ కరప్షన్? ఆమె కరప్షన్. ఆమె
దాదాపు ఒక 6 months నుంచి ఒక రఫ్లీ టాక్ ఉంటే 2-3 కోట్ల రూపాయల లంచం తినని చెప్పేసి మార్కెట్లో టాక్ ఉంది. జనాల నుంచి రక్తం తాగి పిండేస్తుంది. కేసు కనీసం కౌన్సిలింగ్ ఇవ్వకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా, వెరిఫికేషన్ చేయకుండా కేసు బుక్ చేసి ఇంత ఏం సాధించాలనుకుంటుంది. జిల్లా ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉంది, ఇక్కడ దగ్గరలో ఉన్న ఎస్పీ ఆఫీస్ నుంచి మేడం కూడా ఇక్కడ ఉన్నారు. కనీసం ఆమెకు భయపడకుండా ఇది ఏం చేస్తుంది నాకు అర్థం కావడం లేదు. నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ముసలి నడవని కూడా రాదు. వాళ్ళ మీద కేసు బుక్ చేసి, మనకు ఒక చెల్లెలు హైదరాబాద్ ఉంటుంది, ఆమె మీద బలవంతా కేసు బుక్ చేసి, ఒక తాండ్రు చెల్లెలు ఉంటే బలవంతా కేసు బుక్ చేసి, వాళ్ళ మీద వెరిఫికేషన్ చేయకుండా, నేను ఒక అలాగైతే నా పెళ్ళి 18 సంవత్సరాలు నా పిల్ల ఎంబీబీఎస్ డాక్టర్కి ప్రయత్నిస్తుంది. అటువంటి సమయంలో కానీ ఈ సంవత్సరాలు నా భార్యతో సంసారం చేసిన చిట్టుకుముట్టుగా మా సంసారంలో ఉండొచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి కలుపుతామనే ఇంత జ్ఞానం కూడా లేకుండా ఈ సీఎం మేడం ఉన్నది. ఈమె ఒకటి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరు కేసు బుక్ చేసి వాళ్ళ దగ్గర రక్తం పిండి డబ్బులు వసూలు చేయమని ఈమె పని తప్ప వేరే పని ఏం లేదు. లాస్ట్ కి డాక్యుమెంట్ కి పైసలు ఇవ్వాలి అని చెప్పి 1000 రూపాయలు కూడా కలెక్షన్ చేయడం జరిగింది. అయితే నేను ఏమంటున్నా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మాత్రము జనాలకు అన్యాయం తప్ప న్యాయం జరగకొచ్చింది. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్ చేసిన ఆమెతో, మేడం ఒకసారి కౌన్సిలింగ్ చేయండి, ఇక్కడ ఇలాంటి కేసులు బుక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మేడం చెప్తే ఆమె చేయకుండా కేసు బుక్ చేసిన 2 రోజులని నా భార్య మళ్ళీ నా ఇంటికి రిక్వెస్ట్ చేసిన ఇంటికి వచ్చింది. మనం 2 రోజుల్లో నా భార్య ఇంటికి వచ్చినప్పుడు నువ్వే 2 రోజులు కౌన్సిలింగ్ చేసి ఉంటే ఆ కేసు బుక్ కాకుంటే కదా. అంటే ఇప్పుడు నా మీద కేసు బుక్ అయ్యి నా హిస్టరీలో కేసు ఉంటుంది కదా, అంటే నాకు అన్యాయం జరిగినట్టే కదా, ఆ 2 రోజులు కౌన్సిలింగ్ ఇస్తే నా మీద కేసు బుక్ అవుతుండేనా? నీటువంటి ఆఫీసర్లు ఉండబట్టే జనాలకు అన్యాయం అవుతుంది. కావున జిల్లా ఎస్పీకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ఆఫీసర్ లేకుండా ముఖ్యంగా ఉమెన్స్ పిఎస్ లో మంచి ఆఫీసర్లు పెట్టి జనాలకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే విధంగా ఈమెని ఖచ్చితంగా జైలుకు పంపించి ఈమెకి ఖచ్చితంగా ఒక ఏసీ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఖచ్చితంగా ఈమెకి జైలు పెట్టి జనాలకు నాతో పాటు అందరు జిల్లా జనాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే అధికారులకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి ఈమె ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఆమె ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, అక్రమ సంపాదన ఎంత ఉన్నది, వీళ్ళ ఇద్దరు అక్రమ సంపాదన తీయాలి కూడా మనవి చేస్తున్నా. నేను వీళ్ళ ఎంక్వైరీ చేయాలి వీళ్ళ మీద చెప్పి మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. నాకు 6 మందికి 41 CRC బెయిల్ చేయడానికి మనిషికి 10,000 చొప్పున 60,000 రూపాయలు అడగడం జరిగింది. నేను బతిలాడినా, నాతో అన్ని డబ్బులు కావని నేను బతిలాడితే లాస్ట్ కి 50,000 ఇవ్వమని చెప్పింది. 50,000 కావాలని చెప్పి బతిలాడితే 40,000 రూపాయలు సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నది. మిగతా కోట్ల ప్రాపర్టీ ఉందట కదా, 60,000 ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఇంత లైట్ తీసుకొని, అసలు నాకు అర్థం కాకొచ్చింది, వీళ్ళకి జీతాలు రాకొచ్చినాయా, లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వీళ్ళ కార్లు ఇచ్చి రాజభోగంలో ఉంటూ మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు జనాలతో వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు ఒక 20-30 మంది 50 మంది ఇట్లా కేసులు ప్రతి టౌన్ నుంచి వస్తుంటాయి ఇక్కడ. మరి ఈ విధంగా నాకే జరిగినప్పుడు నేను ఒక గట్టిగా నావి ఇంతకు ముందు 2-3 కేసులు కూడా జరిగినాయి, పట్టుబడి కూడా జరిగింది. అలాంటి నన్నే నాకు ఈ విధంగా చేస్తే మన కామన్ జనాలు బండోడు ఆటోడు రిక్షోడు వస్తే వాడిని ఏ విధంగా ఉంటుండో అర్థం చేసుకోవాలి పిఎస్ లో. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ముఖ్యంగా అందాక అధికారులు చెప్తున్నా, ముఖ్యంగా ఎస్పీ మేడం కూడా చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్పీ మేడంతో మంచి ఆఫీసర్లు పెట్టి జనాలను న్యాయం చేయాలి. వచ్చిన కేసుని ఒక 4 సార్లు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో వైరం వేసి ఇలా ఉల్టా కేసులు బుక్ చేసి జైలుకి పంపించడము, వాళ్ళకి విడగొట్టడము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పాడేయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ల మీద దృష్టి పెట్టాలి ఉమెన్స్ పిఎస్ మనవి చేస్తున్నాం.